నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ ముఖ్యంగా బలాన్ని పుంజుకుంటుంది అంటూ రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలు చూస్తే కాపు సామాజిక వర్గం అంతా ఏకమవుతుంది. జనసేనకు అండగా, మద్దతుగా నిలుస్తుంది అనంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతున్న పరిస్థితి. సో, టీడీపీ, జనసేన 2024 ఎన్నికలకు ఆహ్, ఆల్రెడీ వాళ్ళు పొత్తులో ఉన్నారు. కలిసి వెళ్ళబోతున్నారు ఎన్నికలకు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు చేరుతున్న నేతలు వాళ్ళకి సముచిత స్థానం దక్కుతుందా? అసలు ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. చెప్పండి. సార్ టీడీపీ, జనసేన 2024 ఎన్నికలకు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్న పరిస్థితి. అయితే మొన్నటి వరకు చాలా వరకు పవన్ సామాజిక వర్గ నేతలు ఆయన సీఎంగా చూడాలనుకోవడం, తర్వాత కొన్ని పరిణామాల వల్ల లోకేష్ చేసిన బహిరంగ వ్యాఖ్యల వల్ల ఆయనకి సీఎం పదవి దక్కే అవకాశం లేదని ఒక చర్చ నడవడం ఇవన్నీ జరిగాయి గదా సార్. ఇప్పుడు ఆహ్, ఎందుకంటే వాళ్ళ అధినేత సీఎం కాకపోవడం వల్ల అయ్యే అవకాశాలు లేవు అన్న దాంతో చాలా మంది బయటకొచ్చిన పరిస్థితి. అంటే ఆహ్, జనసేన నుంచి చాలా మంది నేతలు బయటకొచ్చిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరన్నట్టుగా గత కొద్ది రోజులుగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయనేటువంటిది ఒక హ్మ్. వాస్తవం. అయితే మన దేశంలో గాని, 2 తెలుగు రాష్ట్రాల్లో గాని కుల ప్రాతిపదిక మీద నడిచినటువంటి రాజకీయాలు లేదా ఆ ప్రాతిపదికగా ఏర్పడినటువంటి పార్టీలు అధికారానికొచ్చినటువంటి దాఖలాలు మనకెక్కడ లేవు. ఎందుకు అంటే ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు వివిధ పార్టీల్లో ఉంటారు. ఆ కులానికి చెందినటువంటి నాయకుడు ఎవరైతే కొంతమంది మొగ్గు అటువైపు ఉండొచ్చు తప్ప, మొత్తం 100% ఎవ్వరు గూడా ఏ పా ఏ పార్టీలోనూ ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ, కమ్మ సామాజిక వర్గ పార్టీ అంటారు. కానీ అట్లా లేరు గదా! హ్మ్. జనసేన నాయకుడిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహరు మరి కాపు కాదు, కమ్మ. అందుకని ఇట్లా చూసినప్పుడు భిన్నమైనటువంటి పార్టీలు భావజాలాలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ఇవాళ ఆహ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన లేదా కాపులకు సంబంధించినటువంటి అంశాన్ని 2, 3 దృశ్యాలుగా మనం చూడాలి. హ్మ్. ఒకటి చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జైల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలవడం. హ్మ్. కలిసిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, కలవక ముందున్నటువంటి పరిణామాలని అట్లా 2గా చూసుకున్నప్పుడు జనసేన అనేటువంటిది 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు గూడా కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఓవర్‌వెల్మింగ్‌గా పవన్ కళ్యాణ్ వెనకాల లేరు అనేటువంటిది ఒక వాస్తవం. ఎందుకంటే వచ్చినటువంటి ఓట్లే మనకి దానికి నిదర్శనం. హ్మ్. ఆ తర్వాత కూడా ఆయన ఇప్పటం బహిరంగ సభలో బీజేపీకి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా కాపు సామాజిక తరగతి గాని, లేక ఇతరులు గాని ఆయన్ని ఓన్ చేసుకోలేదు. అంతేకాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఒక దశలో జనసేనలో చేరతారు అనేటువంటి ప్రచారం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు ఆయనతో వెళ్లి మాట్లాడటం ఇవన్నీ జరిగిన తర్వాత నిజంగానే వస్తారనుకున్నారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక తరగతి. కానీ తెలుగుదేశం, జనసేన బంధం బలపడింది అనుకున్న తర్వాత రెండోది ఇటీవల కాలంలో సీట్ల సర్దుబాటు గురించి ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి అనేటువంటి ఊహాగానాలు, ప్రతిపాదనలు అన్నీ ఉంటాయి అందులో. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జనసేనకు వచ్చేటువంటి సీట్లుగా భావిస్తున్నటువంటి చోట్ల తాము ఆ పార్టీలో చేరితే తమకు అవకాశం వస్తుందనేటువంటి అభిప్రాయంతోటి అనేక మంది ఆ పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశంలో కూడా చేరేవాళ్ళు ఉంటారు. అందుకని ఆ విధంగా చూసినప్పుడు ఈ 2 పార్టీల బంధం బలపడింది గనక, రెండోది వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో మనకు అవకాశం ఉంటుంది అనేటువంటి భావంతోటి అనేక మంది జనసేనలో చేరుతున్నారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మీరు చెప్పినటువంటి పేర్లు గాని, లేదా మనం అనుకునేటువంటి అంశాలు గాని, దానికి అనుగుణంగానే జరుగుతాయనేటువంటిది మనం చూడాలి. సార్ అయితే ముద్రగడ పద్మనాభం గారు కూడా అంటే ఆయన గూడా టీడీపీలోకి వెళ్తా, లేకపోతే జనసేనలోకి వెళ్తా, లేకపోతే ఖాళీగా ఉంటా అంటూ ఆయన చెప్పినప్పుడు, సో, ఇప్పుడు ఆయన చేరిక గనక జరిగితే 2014కి సంబంధించిన పరిణామాలు అప్పుడు కాపుకి సంబంధించి ఆయన కాపు ఉద్యమ నేతగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం గాని, ఈ విషయంలో ఆహ్, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ఆయన
అప్పట్లో చాలా రచ్చ జరిగిన పరిస్థితి. సో, ఇవన్నీ మర్చిపోయి అందులోకి వెళ్తారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది సార్. అందుకనే రాజకీయాల్లో ఇలాంటివన్నీ గూడా ఉన్నమాట వాస్తవం. అలా హ్మ్. అనుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదా తెలుగుదేశం గురించి, బీజేపీ గురించి 2019లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శలు గూడా మనకు తెలిసిందే. అవేమి మామూలు విమర్శలుగా లేవు. కానీ వాటన్నింటిని దిగమింగి, వాటన్నింటిని దిగమింగి, ఆ బీజేపీతోనే పవన్ కళ్యాణ్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తెలుగుదేశంతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు గనక, రాజకీయాల్లో ఇక్కడ నైతిక పరమైనటువంటి సమస్య ముందుకొస్తా ఉంది. ఏ పార్టీకి కూడా అలాంటి నైతిక విలువలు గాని, తాము ముందేం మాట్లాడారో, తర్వాత ఏం మాట్లాడారో, ఇప్పుడేం చేస్తున్నారు అనేటువంటి స్పృహ ఆ పార్టీలకి లేనప్పుడు, ముద్రగడ పద్మనాభం గారైనా, లేదా మరొకరైనా ఏ పార్టీలో చేరటాన్నైనా గాని, దానికి లోబడే మనం చూడాలి తప్ప, హ్మ్. వాళ్ళేదో ఆదర్శమూర్తులనో, మరొకటనో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ముద్రగడ పద్మనాభం గారి విషయానికొస్తే, ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన తండ్రికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం. ఆయన తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే 1978లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఏది జనతా పార్టీ తరఫున. అందువలన ఆ కుటుంబానికి ఉన్నటువంటి పేరు, లేదా ఆ తర్వాత తెలుగుదేశంలో ఆయన నిర్వహించిన పదవులు ఇవన్నీ గూడా ఒక స్టేచర్‌ని నిలబెట్టాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒక విధంగా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో జీరో స్థాయికి పడిపోయారు. ఎందుకు అంటే ఆయన పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారనేటువంటి విషయాన్ని గూడా పక్కనే ఆయన నియోజకవర్గానికి, ఊరికి అన్ని పక్కనే. ఓడిపోయారనేటువంటిది గూడా మనకు తెలిసింది. అందుకని ఆయన చేరితే ఏదో జనసేనకి మొత్తం ఏదో కాపులంతా వస్తారని గాని, లేకపోతే రారని గాని, ఒక పెద్ద మనిషిగా, ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబానికి వ్యక్తిగా, ఆ మేరకు నైతికపరమైనటువంటి బలం జనసేనకి గాని, లేదా తెలుగుదేశానికి గాని వస్తది. ఆయన ఎందులో చేరతారనేటువంటిది 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో చేరతారని కొంతమంది, లేదు జనసేనలో చేరతారని కొంతమంది చేస్తున్నారు. అంతకుముందు వైసీపీలో చేరతారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది. హ్మ్. కానీ నాకు తెలిసిన సమాచారం మేరకేంటంటే, వైసీపీలో ఆయన పెద్దరికాన్ని ఉపయోగించుకొని ఓట్లు పొందాలని చూసారే తప్ప, ఆయన కోరిన విధంగా, లేదా ఆయన ఆశించిన విధంగా సీట్ ఇవ్వడానికి నిరాకరించిన కారణంగానే, ఆయన ఇప్పుడు ప్రతిపక్షం వైపు చూస్తున్నారనేది సమాచారం. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. సార్ ఇప్పుడు నేతలెవరు ఏ పార్టీలు మారినా అది టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఎవరు పార్టీలు మారినా ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న ఈ తరుణంలో ఏదన్నా ఆశించి అంటే ఒక వాళ్ళు కోరుకున్న నియోజకవర్గాల నుంచి ఒక సీట్ ఆశించే వాళ్ళు వెళ్తారు గదా సార్. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ చేరికలు సీట్ల విషయానికొచ్చేసరికి అక్కడేమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయా సార్? ఇబ్బందులంటే 2 రకాలు. ఒకటి జనసేన ఎన్ని సీట్లు కోరుతున్నది హ్మ్. అనేటువంటిది ఒకటైతే, తెలుగుదేశం ఎన్నింటిని ఇవ్వడానికి కన్సిడర్ చేస్తుంది సర్దుబాటుకి అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకని ఇప్పటి వరకు ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగాయి తప్ప, కొన్ని ఎక్స్‌చేంజెస్ జరిగాయి తప్ప, సీట్ల సర్దుబాటు గురించి మేము నిర్దిష్టంగా ఈ సీట్లు అడిగామని గాని, లేకపోతే మేము దీనికి అంగీకరించామని గాని 2 పార్టీల నుంచి ఇంతవరకు వెలువడలేదు. ఎందుకు వెలువడలేదు అంటే, దానికి కూడా ఒక కారణం ఉంది. జనసేన గాని, లేదా తెలుగుదేశం పార్టీ గాని వాటిని క్లించ్ చేసుకోకపోవడానికి వైసీపీ నుంచి అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళని అకామిడేట్ చేయటానికి కావచ్చు, లేదా వాళ్ళు వస్తే ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి కావచ్చు. ఇట్లా రకరకాల లెక్కలు తేల్చుకోవాల్సి ఉన్న కారణంగా వాటన్నిటిని గూడా కొంచెం టైం ఉంది గనక జాగు చేస్తున్నారని అనిపిస్తా ఉంది. అయితే కొంతమంది జనసేనకి గతంలో వచ్చినటువంటి ఓట్లు ఇవన్నీ చూసి ప్రాబబుల్ ఇదిగో ఈ ఈ స్థానాలు జనసేనకి రావచ్చు అనుకున్నటువంటి చోట్ల ఆశావహులు కొంతమంది జనసేనలో చేరుతున్నారు. తెలుగుదేశంలో కూడా చేరుతున్నారు. సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు అంటే జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే వీళ్ళందరూ కొంతమంది జనసేన వైపు వెళ్ళడానికి కొంతమంది సీనియర్ నేతలు, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మొగ్గు చూపిస్తున్నారు. సో, వీళ్ళంతా ఎళ్లి ఎక్కువ సీట్లు అడిగేలా ప్రభావం చూపడం కానీ, లేతే చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇచ్చేలాగా వాళ్ళు ప్రభావితం చేస్తారన్న చర్చ ఒకవైపు నడుస్తుంది సార్. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళే పోటీ చేసి సొంతంగా కూడా 20 సీట్ల వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పొత్తులో ఉన్న టీడీపీని డిమాండ్ చేసే అవకాశాలుంటాయని ఒక చర్చ నడుస్తుంది. అసలు అవకాశాలున్నాయా సార్? ఒత్తిడి చేయడానికి అవకాశాలున్నాయి.
హుహు. ఎందుకంటే మాదిగో మా తరఫున ఇంతమందున్నారు అని చెప్పుకొని ఒత్తిడి చేయడానికి అవకాశాలున్నాయి గానీ, రాజకీయాల్లో ఆ విధమైనటువంటి ఒత్తిడి, బెదిరింపులు పనిచేయవు అనేటువంటిది ముందు మనం గమనించాలి. హ్మ్. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగొచ్చారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏవో 2 పార్టీలు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి కాదనేటువంటి విషయం ఇప్పటికే స్పష్టమైంది. హ్మ్. అందుకని ఆయన జనసేన ఉనికిని కాపాడుకోవాలన్నా, లేదా తన యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని తర్వాతకైనా కాపాడుకోవాలన్నా గాని, సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు గమనించారు. ఆ మేరకు కార్యకర్తలు కూడా ఇప్పటికే సంకేతాలిచ్చారు. నేను హ్మ్. ముఖ్యమంత్రిని కాదు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు పదే పదే దాన్ని చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మీరు కలిసినా గాని మా నాయకుడే సీఎం అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నారు. హ్మ్. వీళ్ళు గూడా దానికి సర్దుబాటు చేసుకున్నారు. అందుకని ఒత్తిడి అనేటువంటిది పనిచేయదు. మొదట గమనించాల్సింది. ఒకవేళ తెగతెంపులు చేసుకునే పరిస్థితి కూడా ఉన్నదిప్పుడు. ఎందుకంటే జనసేనకి మరొక మార్గం లేదు. అటు బీజేపీ వస్తుందో రాదో తెలీదు. బీజేపీ వచ్చినా వాళ్ళ హ్మ్. దగ్గర నుంచి వచ్చేటువంటి ఓట్లేమీ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా అనివార్యంగా రాజీ పడి, హ్మ్. తెలుగుదేశంతో రాజీ పడి సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. యెస్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.